వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినటువంటి డీకే శివకుమార్ కర్ణాటకలో ఇవాళ మళ్ళీ హాట్ టాపిక్ అయి కూర్చున్నారు రెండు విషయాల్లో. ఒకటి, సరే మంత్రివర్గంలోంచి రెడ్డి గారు ఒక ఆయన తొలగిపోయారు, సరే నేను ఆయనతో కూర్చుని మాట్లాడుకుంటాను అన్నారు, ఆయన కావాల్సిన శాఖ ఇవ్వలేదు అని చెప్పని. ఇక సెకండ్ వచ్చేసరికి ఇంకా కొంతమంది మంత్రులు అసంతృప్తితో ఉండి ఢిల్లీ అధిష్టానం దగ్గరికి పరుగులు ఎత్తుతున్నారు. అదేంటో అర్థం కాదు. సరే, అది నేషనల్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ అంటేనే అధిష్టానం అలా ఉంటుంది కాబట్టి, పార్టీకి లోకల్గా స్వతంత్రత అనేది కొంచెం కష్టం కాబట్టి, జాతీయ పార్టీలతో వచ్చేటువంటి తంపులు ఇవే కాబట్టి అది పక్కన పెడితే, శివకుమార్ గారికి చెప్పాం ముందు నుంచి కూడా ఒక మంచి పట్టుదల ఉన్నటువంటి నాయకుడు, ప్రజల్లో మంచి పట్టున్న నాయకుడు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, ఆయన అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ వెళ్తారు, ఆయనకు అంత భేషజాలు అంటూ ఏం లేవు, మంచి ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి వ్యక్తి అని చెప్పి అనుకుంటే, ఇవాళ మరి అది దాన్ని ఏమనాలి అంటే, రాచరికపు పోకడా అనాలా, ఒక నియంతృత్వపు పోకడా అనాలా, లేదంటే అది హేళన చేయడానికి అని చేశారా తెలీదు. ఒకసారి వీడియో చూడండి. ఆయన సొంత నియోజకవర్గం కనకపుర పరిధిలో హరహళ్ళి ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ సంఘటన జరిగింది. స్థానిక మద్దతుదారులు, ప్రజలు ఘనస్వాగతం పలికి అందులో భాగంగా వందలాది యాపిల్ పళ్ళు, పూలు వీటితో తయారు చేసినటువంటి ఒక భారీ గజమాలని క్రేన్ సాయంతో ఆయన మెళ్ళ వేయలేదంటే చూపించారనమాట. బేసిక్గా దాంట్లోంచి ఒక 2 యాపిల్స్ ఆయన పీక్కొని కొరికి, అంటే ఇప్పుడు ఏమనుకోవాలంటే, అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలని ఉంది కానీ చెప్తే మళ్ళీ నందిడతారని భయం. సరే, ముందుగా విక్రమ్ అని చెప్పి కమల్ హాసన్ది పాత సినిమా, కొత్తది కాదు, పాత విక్రమ్లో ఒక దేశానికి వెళ్తాడు, ఇన్వెస్టిగేషన్కి సీక్రెట్ ఏజెంట్ కింద వెళ్తాడు. అక్కడ ఓ రాజుగారు ఉంటాడు, అందరినీ అతిథులను తీసుకొచ్చి టేబుల్ ముందు కూర్చోబెట్టి భోజనాలు చేయడానికి కూర్చోబెడతారు. అక్కడ ఉండేటువంటి ఆ మత గురువో లేదంటే మరి ఆ రాజు మొత్తానికి రావడం, ప్రతి ఒక్కళ్ళ ప్లేట్లో తూ అండం, అంటే ఏంటి ఇప్పుడు దీన్ని తినాలా, సేమ్ అలాంటి ఒక సీన్ అందులో గుర్తొచ్చింది. తర్వాత ప్రకాష్ రాజ్ది ఇంకొక సినిమా ఉంది, దాంట్లో చక్కగా కూర్చుని చికెన్ లెగ్ పీస్ తింటూ ఉంటాడు, పక్కనే సర్వెంటో లేదంటే సహాయకుడు ఎవరో కూర్చుని ఉంటే ఈయన తినడం చూసేసరికి ఎరా తింటావా అన్నట్టుగా ఆ సగం కొరికిన చికెన్ పీస్ని ఇసిరేసి, నువ్వు తిను, నువ్వు మామూలు కాదు, నువ్వు తిను, ఎంజాయ్ చేయని పక్కనే ఉన్న ఫ్రెష్ పీస్ తీసుకుని తింటూ ఉంటాడు. అంటే అదొక బానిసలుగా ట్రీట్ చేసేటువంటి కైండ్ కదా అది. ఇక్కడ కూడా మరి అంటే 2 విసిరారు కాబట్టి అక్కడ వాళ్ళు అనేది ఏంటంటే, అభిమానులతోటి ఆయన సరదాగా గడిపినటువంటి క్షణం అండి, అది తప్పే ఉంది. యాపిల్ కొరికారు, విసిరారు, అదేదో ఒక యాపిల్ని పూర్తిగా తింటే ఆయన హెల్త్కి కూడా మంచిదేగా. ఆ పళ్ళని అందరికీ దీంట్లో ఉన్నది అందరికీ ఒక్కొక్క పండు ఇవ్వండి అని చెప్పుంటే ఇంకా ఉదాత్తంగా ఉండేది. కానీ అలా కాకుండా 2 తీసుకొని టక్టక కొరికి తినండి. ప్రజలు చిరాకు పడుతున్నారు. ఇది ఆయన మద్దతుదారులకు మేబీ వాళ్ళు అక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇందాక నెట్లో ఒక కామెంట్ కూడా చూసా, ఏంటంటే ఆయన మాకు శబరి లాంటి వాడు, మేమందరం రాముల వారం అన్నట్టుగా ఎవడో పెట్టాడు దిక్కుమలాడు. అంటే మనకు అదంతా ఉంది కదా దాంట్లో ఆ సంఘటన, శబరి రాముడికి ఎంగిలిపళ్ళు పెట్టింది అని చెప్పని, అలాగా ఆ దిక్కుమాలను ఉపమానం వేస్తున్నాడు అక్కడ వాడకడు. కానీ ఇది చాలా చిరాకు. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ సివిక్ సెన్స్ అంటాను చూసారా, ఆ సివిక్ సెన్స్ అనేది వాళ్ళు కూడా మర్చిపోతారు. అందులోనే ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ మర్చిపోతే ఇగో ఇలాంటివే ఉంటాయి. చాలా వైరల్ అయింది. వైరల్ అయిన వెంటనే కూడా ప్రతి ఒక్కళ్ళు అనేది, ఆయన ఏమైనా దేవుడిగా భావిస్తున్నారా, ఆయన్ని ఎంగిలి యాపిల్ని ప్రసాదంలో జనం మీదకి విసరడం ఏంటి, ఇది ప్రజాస్వామ్యం కాదు, రాచరికపు పోకడ, ప్రజలని పెంపుడు జంతువులా చూస్తూ ఎంగిలి ముక్కలు విసరడం అత్యంత అసహ్యకరం. ఇవి కామెంట్స్లో వచ్చినటువంటి చాలా ఘాటు పదాలు. ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది ఏ రాజకీయ నాయకుడైనా సరే. అప్పుడే కాస్త ప్రజల్లో గౌరవం అనేది ఉంటుంది, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఏం చేసినప్పటికీ కూడా. మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.